పాడేరులో అక్రమ నిర్మాణంపై డివిజనల్ పంచాయతీ అధికారి పిఎస్ కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వివరాలు మీడియాకు తెలిపారు. పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఎబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరులో అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పాడేరు ఈఓపిఆర్డి రమేష్ విఆర్ఓ కుమారితో కలిసి డిఎల్పిఓ విచారణ జరిపారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, మన చింతలవీధి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ కుమ్మరపుట్టు ఏరియాలో అక్రమ నిర్మాణాల కోసం ఫిర్యాదు రావడం జరిగింది. దానిలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ భూమి తర క్లాసిఫికేషన్ ఏముంది, ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరికి పట్టా ఇచ్చారు, అది కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు, గిరిజనేతలు నాన్ ట్రైబ్స్ ఎవరు ఉన్నారేమో అని చెప్పి వెరిఫై చేయడానికి ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫీల్డ్ విజిట్ లో గమనించింది ఏంటంటే, వీళ్ళు ల్యాండ్ లెవెల్ చేసుకొని ఏదైతే ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పీసా కమిటీ మెంబర్లు చెప్తున్నది ఏంటంటే, ట్రైబ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ట్రైబ్ కాకపోతే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా బిల్డింగ్ డిస్మాంటిల్ చేస్తామని చెప్పి పంచాయతీ తరఫున, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి సూచించింది ఏంటంటే, సైట్ డాక్యుమెంట్ తీసుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి సైట్ డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళు ఏదైతే బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేసుకున్నారో ఆ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ పంచాయతీ నుంచి అప్రూవల్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. అయితే మళ్ళా బిల్డింగ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే మన డిప్యూటీ ఎంపీడీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఫ్రీక్వెంట్ గా వస్తారు, ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎవరి అధీనంలో ఈ స్థలము బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందో అన్నది ఆయన పరిశీలన చేసి నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఇన్ కేసు నాన్ ట్రైబ్ అయితే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు. ఓన్లీ ట్రైబ్స్ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ కోసం కట్టుకుంటారంటే దట్టు పంచాయతీ అనుమతి తీసుకొని కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం.